చెప్పుకునే గర్వకారణం. కాబట్టి ఈరోజు మీ అందరినీ గెలిపించి పాలకొండ రెవెన్యూ డివిజన్ రైతాంగం మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ పాలకొండకు విజ్ఞాపన పత్రం అందజేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్లో పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 78,000 మంది రైతులు 170,000 ఎకరాల్లో వరి సాగు చేశారని తెలిపారు. రైతుల అవసరాలు పోను సుమారు 2,80,000 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం మిల్లర్లు తూకం తేమ పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. మిల్లర్ల దోపిడీకి అరికట్టి రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యం సేకరించి రైతులకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ను కోరారు. రైతుల హక్కుల పరిరక్షణ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బాధ్యత తీసుకొని 24 గంటలుగా డబ్బులు వస్తుంది, 5 గంటలుగా పనిచేస్తుంది. కానీ ఏదైతే ప్రజల కోసం రైతాంగానికి ఆదుకోవడానికి ఆర్ఎస్కేలు ఉన్నాయో వాటి నిర్వహణ పాత్రలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. మనం ఎంత అనుకున్నా సరే రైతు ధాన్యం మిల్లర్ దగ్గరికి వెళ్తే కానీ సాధ్యం కావడం లేదు. నేను ఉదయం అయితే ఉండలేని చెప్పేసి సార్ ఇచ్చిన టైం ఇది, అందుకు సార్ వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. అందుకు మీరేం ఆందోళన పడవద్దు, మనకి సపోర్ట్గానే నిలబడుతున్నారు. మనం సార్కి వాస్తవం లేట్ అయిపోయిందో మనం వ్యవస్థ ఇద్దాం. సార్ తమని మేము ఇప్పటికే సంప్రదింపులు చేస్తాం. మీ యొక్క సహాయంతోనే మేము ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి అద్భుతాలకు మరొకసారి సాక్ష్యం కనిపించింది. భూ వివాదంతో కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన అరుణ్ కుమార్ కుటుంబం తమ సమస్య పరిష్కారం కోసం కాణిపాక వినాయకుడిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. వారి కోరిక నెరవేరడంతో స్వామివారి దర్శనానికి ఆలయానికి వచ్చిన కుటుంబ సభ్యులు మాడవీధుల్లో పొర్లు దండాలతో మొక్కు తీర్చుకున్నారు. వినాయక స్వామి కృప వల్లే సమస్యకు పరిష్కారం లభించిందని, స్వామివారి మీద అపార నమ్మకంతో మొక్కు చెల్లించుకున్నామని వారు భావోద్వేగంగా తెలియజేశారు. భక్తుల విశ్వాసానికి కాణిపాక వినాయకుడు నిలువెత్తు నిదర్శనమని ఈ ఘటన మరొకసారి రుజువు చేసింది. ఆయన కోరుకున్నది ఆయనకు అయితేనే భగవంతుని వచ్చి మొక్కలు పెట్టుకుంటాడు. ఎప్పుడైనా ఆయన కోరుకున్నది ఎవరో చెప్పాడు, మనసులో చెప్పాడు మా కొడుకు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్. మా కోర్టులో కేసు నడుస్తుంది. మా కొడుకుడు మేము అందరం మొక్కున్నాం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి ఆలయంలో సేవాభావం ప్రతిఫలించింది. వైష్ణవ ఆలయాల ప్రధానార్చకులు పరావస్తు శ్రీనివాస భట్టాచార్యులు తన కుమారుడు కీర్తిశేషులు పవన్ కుమార్ జ్ఞాపకార్థంగా ఆలయానికి యాంప్లిప్లేయర్ మరియు 4 స్పీకర్లను విరాళంగా అందించారు. డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే దివ్య ప్రబంధ పారాయణాల కోసం ప్రత్యేకంగా ఈ సామాగ్రిని సమకూర్చి దేవస్థాన ఏఈఓ రవీంద్రబాబుకు అందజేశారు. ఆలయంలో నిర్వహించే పూజలు, ఉత్సవాల్లో ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలియజేశారు. సేవాభావంతో చేసిన ఈ విరాళం భక్తుల్లో ప్రత్యేక ప్రశంసలు అందుకుంటుంది. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ప్రారంభ సందర్భంగా ఉదయం 4:30 ప్రతిరోజు తిరుప్పావి దివ్య ప్రబంధ పారాయణం గాను పాతది మైక్ సెట్ ఆంప్లిఫైర్ని తీసి కొత్తదిగా మా బాబు పేరుతో డొనేషన్ చేస్తున్నాము.
పెదవేకి మండలంలోని గ్రామాల అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. లక్ష్మీపురం మార్కెట్ యార్డ్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులకు అవగాహన కల్పించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలని, అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై విజయరాయ్ సొసైటీ అధ్యక్షులు బొప్పన సుధా తీవ్రంగా స్పందిస్తూ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదని మండిపడ్డారు. మరొకసారి పిచ్చివాగుడు వాగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏంటంటే అదృష్టం ఏంటంటే కిందకి మీరు దిగినప్పుడు అది మన అయ్యనపత్రి కాన్స్టిట్యూన్సీ అయితే ఎవరో వీడియో తీసి ఒక క్లిప్పింగ్ ప్రెస్ వాళ్ళు పెట్టి చంద్రబాబు నాయుడు గారు నైట్ అంతా కూడా నిద్ర లేకుండా ఆయన అంతా మానిటరింగ్ చేసుకుంటూ పోలీస్ ఆఫీసర్తో ప్రెస్ వాళ్ళతో మాట్లాడి ఇచ్చేపెట్టి ఆ రోజు మీ ముందు మేము మాట్లాడుతామని కానీ లేదా ఆ రోజు మమ్మల్ని మట్టిలో కలిపేశారని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ దౌర్భాగ్యులు ఏదో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా. మరి అలాగే ఎన్నో మా అందరి మీద కూడా ఇప్పుడు దాసత్యనారాయణ గారు ఉన్నాడు. ఇక్కడ గ్రాములు కూడా జరిగితే ఆ రోజు మా నాన్నగారు కారు బాగా కొట్టారు, ఎమ్మెల్యే గారు జీప్ బాగా కొట్టారు, మా అందరి మీద దాడి చేశారు. ఇవన్నీ చేసి ఇక్కడ ఏదో మాట్లాడుతుంటే మీరందరూ గుమ్మగా కూర్చుని మాట్లాడకుండా ఉంటే అవన్నీ కూడా నిజాలు అని చెప్పి చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా దాన్ని ఎవరైతే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఎవరైతే మాట్లాడితే మనం దాని అందరూ కూడా తిప్పి కొట్టాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వాడు మాట్లాడే అవసరాలు నిజాలు అవుతాయి చెప్పి అని చెప్పి రాజమహేంద్రవరం అర్బన్లోని 22వ వార్డు పరిధిలో సాంస్కృతిక కళాశాల మరియు ఉన్నత పాఠశాలలో బాల్య వివాహ రహిత భారత్ 100 రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లాల బాలల పరిరక్షణ విభాగం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సిహెచ్ అభిషాలో మాట్లాడారు. బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండక ముందు వివాహం చేయడం నేరమన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పోలీస్ 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు. ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ రీ ఓపెనింగ్ ను ఆయన ప్రారంభించారు. దాతల సహకారంతో పట్టణంలో 123 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ట్రాఫిక్ తో పాటుగా ఇతర నియంత్రణ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా బ్లూ కోట్ సిబ్బందికి 8 ద్విచక్ర వాహనాలు, డ్రెస్సులు, హెల్మెట్లు పంపిణీ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతల కృషి చేసిన అధికారులు, సిబ్బందిని డీఐజీ అభినందించారు. నేరాలు అరికట్టడంలో సాంకేతికత వినియోగం మరింత భద్రతను కల్పిస్తుందని చెప్పారు. మెడికల్ అసోసియేషన్ తరఫున ఎవరున్నారా? నెక్స్ట్ ఆయిల్ మిల్ అసోసియేషన్ ముందుకు రండి. చందన షాపింగ్ మాల్, ప్రొద్దుటూరు టౌన్, అలా ఎస్పీజీ 1 చర్చి,
ఇంకా సురక్షితంగా మెరుగైన పోలీస్ సేవలో హౌస్ మానిటరింగ్ కెమెరాస్ కానీ అలారమ్స్ కానీ ఇవన్నీ చేయమైంది. దీనివల్ల ఏంటంటే నేరాలు జరిగినప్పుడు నేరాలు నిరోధించడానికి ఇది పోలీస్ వారికి అతి తక్కువ సమయంలో స్పందించి నేర నివారణకి నేరాన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇందు మూలంగా మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం సురేష్ నాయుడు గారు మరియు ఇతర దాతలందరికీ కూడా నా నమస్సుమాంజలి, హృదయపూర్వక ధన్యవాదాలు. నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పినతాడువాడ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులతో ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విజయనగరం వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో నెల్లిమర్ల నియోజకవర్గం 67,000 సంతకాలు సేకరించి జిల్లాలో తొలి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ విజయానికి సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీ శ్రేణులను అభినందించారు. ఈ నెల 15న విజయనగరంలో ర్యాలీ, 18న గవర్నర్కు సంతకాల పత్రాలు అందచేయనున్నట్లుగా వెల్లడించి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ మీ అందరి వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది. ఏ అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నేను కానీ ఈ వేదిక మీద పెద్దలందరం కూడా ఎప్పుడు మీకు అండగా ఉంటామని చెప్పి చెప్తాం. అధికారం ఉన్న కదా అని ఒకలాగా, అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల సంక్షేమం కోసం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది. ప్రత్యేకించి నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటానని మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ఏదైతే ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మనం తీసుకునే నిర్ణయం పెద్ద ఎత్తున ప్రజల్లో అనువైన స్పందన వస్తుంది. అన్ని వర్గాల నుంచి స్పందన వస్తుంది. ఈ స్పందన ఖచ్చితంగా మన మనకి గమ్యం చేరేదాకా మనం నెరవేర్చేదాకా ఇవాళ అన్నీ ఆపేశారు. కనీసం విధి విధానాలు లేవు. ఆర్పీలన్నీ ఆపరేటర్స్ ఇళ్ల ముందే ఉన్నాయి. ఆపరేటర్ కుటుంబాలన్నీ కూడా ఎవరైతే దాని కింద బతికే వాళ్ళందరూ కూడా కుటుంబాలు రోడ్లు పడ్డాయి. కానీ ఈ ప్రభుత్వానికి విధి విధానం లేదు. ఏమంటే రేషన్ వచ్చి మేము సుమారుగా 20 రోజులు ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ డీలర్ నచ్చితే తీస్తున్నాడు, లేకపోతే లేదు. ఇవాళ విధానం ఎలా ఉందో, ప్రజలు ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నారో మనందరం కళ్ళతో చూస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం తలకు ఆలోచన ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో, ఏ కార్యక్రమం చేస్తే ఏ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆలోచన వస్తుందో, ఆయన తాలూకు పేరు ప్రజల్లో వినపడుతుందో అలాంటి కార్యక్రమాలు పక్కకు తీసుకెళ్లడమే తప్ప వాళ్ళకే విధి విధానం లేదు, వారికి ఒక ఆలోచన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా, ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా ఖచ్చితంగా నెల్లిమర్ల నియోజకవర్గం రేపు జిల్లాలో కలిగే కార్యక్రమంలో ప్రధాన భాగస్వాములు అయ్యాం. ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో, రేపు 15వ తారీఖు విజయవంతం అవడంలో నెల్లిమర్ల నియోజకవర్గం ప్రధాన భాగస్వామి వహించింది అని చెప్పే విధంగా మీరు పెద్ద ఎత్తున మీ అందరూ కూడా రావాలని చెప్పి, పెద్ద ఎత్తున దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఇవాళ నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా 10 గంటలకల్లా మరి సమయపాలన పాటించండి. ఖచ్చితంగా మీ అందరి వెనకాల వైఎస్ఆర్సీపీ. భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 3,000 కోట్ల రూపాయలతో నిర్మాణం కొనసాగుతున్న పలు ఐటీ సంస్థలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే గంట, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఐటీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. మధురవాడ ఐటీ సెట్ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కొత్త సంస్థల ఏర్పాట్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని మంత్రి లోకేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విజన్ ప్రకారం రాయలసీమను ఐటీ హబ్గా మార్చే దిశలో కలిందని తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం కాపులపాడ ఐటీ హిల్స్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సుమారు 1,583 కోట్ల రూపాయల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో క్యాంపస్ పూర్తి చేయనున్నామన్నారు. ఇక 25,000 ఉద్యోగాలను కల్పించే అత్యాధునిక వసతులతో నిర్మించనున్న క్యాంపస్ లో ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాలపై దృష్టి సారించనున్నారు. అలాగే విశాఖ ఐటీ ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని, ఈ ప్రాంతం త్వరలో నాలెడ్జ్ ఎకనామీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ పాల్గొన్నారు. Creating jobs
and providing services for the global community. That is the dynamism they are having. I really appreciate them. Thank them. It is not impossible. Hyderabad 75,000. I am asking him to provide 1 lakh jobs. For that, what all you need, you tell me, we are going to provide. With this wonderful moment, excellent occasion, good luck. Thank you. Thank you to the Honorable Chief Minister. I look forward to cutting the ribbon of our own campus in this same land in exactly a year from now. And Surya Gar, I made a promise to you. Shri Narendra Modi ji leading from the front in Delhi. And Andhra Pradesh in particular is very lucky to have a Chief Minister like Nara Chandrababu Naidu Gar leading from the front here in Andhra Pradesh. సో ఈ ప్రాజెక్ట్ గురించి నేను 2 విషయాలు చెప్పాలి. దిస్ ఐడియా వాజ్ కన్సీవ్డ్ ఇన్ డావోస్ ఇన్ 2025 ఇన్ జనవరి. ఆన్ 23rd January ఇట్ వాజ్ అట్ -15 degrees centigrade అండ్ లోకేష్ గారు పొద్దున్నే 7:00కో 7:30కో మీటింగ్ అరేంజ్ చేశారు. అండ్ హీ కేమ్ విత్ హిస్ టీమ్ టు అవర్ షాలే అండ్ ఆయన వైజాగ్ లో వర్క్ చేస్తున్నారు ఇవాళ. That was the result of your Vision 2020, sir, back then. So thank you for that. And again, it's a privilege and honor to భీమిలి నియోజకవర్గం తాళవలసలో లిటిల్ హగ్ ఆర్ఫనైజ్ పిల్లల జనసేన పార్టీ భీమిలించ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యుడు పంచకర్ల సందీప్ దంపతులు పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా 2వ వార్డు అధ్యక్షులు నీలాపు శంకర్ రెడ్డి స్వంత నిధుల ద్వారా లిటిల్ హగ్ పిల్లలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో 2వ వార్డు కార్యదర్శి నాలం నాగేశ్వరరావు, అలాగే సంయుక్త కార్యదర్శులు మేడ నరసింహశేషు తదితరులు పాల్గొన్నారు. భీమిలి సన్ స్కూల్ వేదికగా ఈ నెల 14న ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లుగా భీమిలి నీడీ వెల్ఫేర్ అధ్యక్షుడు కైతపల్లి శ్రీనివాస పత్రికా సమావేశంలో తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న ఈ 26వ రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా ముందుకు రావాలని, రక్తదాన ప్రాముఖ్యతను తమ స్నేహితులకు కూడా తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. బ్లిస్ క్యాటరింగ్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2000కు పైగా రక్తదాతలు పాల్గొన్నారు. సమావేశంలో కరపత్రాలు, పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. భీమిలి నీడీ వెల్ఫేర్ సభ్యులు ముసునూరి సూర్య, వెంపాడ శ్రీనివాసరెడ్డి, రాజేటి బసవకృష్ణమూర్తి పాల్గొన్నారు. ఇప్పటిదాకా 25 సార్లు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఈ స్కూల్లో నిర్వహించడం జరిగింది. దీనికి భీమిలి నుండి యువత, ముఖ్యంగా యువత, అలాగే మిగతా ప్రజలందరూ కూడా వచ్చి ఇస్తే నేను వీక్ అయిపోతానేమో అని నేను కౌంట్ చేయలేదు, కానీ నేను సుమారు 50 లేదా అంతకంటే ఎక్కువ సార్లే నేను బ్లడ్ డొనేట్ చేసి నేను ఎప్పుడు వీక్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ నేను క్లియర్గా మీకు చెప్పగలను, బ్లడ్ ఇచ్చిన తర్వాత ఒక పూట అంటే ఒక 3-4 గంటలు నార్మల్గా ఉంటుంది, కానీ ఆ తర్వాత నుండి కొత్త ఉత్సాహంతో ఉంటాం. ఎందుకంటే కొత్త రక్తం అనేది మనకి తయారవుతుంది. ఈ కొత్త రక్తాలు అండ్ అట్ ది సేమ్ టైం ఇదే సందర్భంగా కొత్త తరాన్ని కూడా మనం ఆహ్వానించాలి. కొత్త తరం కూడా ఈ కార్యక్రమంలో మనకి చేయూతనిచ్చి మనకి ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. ఫ్యూచర్లో ఇలాంటివి ఒక 100 జరగాలని, మన భీమిలి నియోజకవర్గంలో కంటిన్యూస్గా జరగాలని, ఈ విధంగా సమాజ సేవలు అందించే సేవా సంస్థలు కూడా ఇవే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారు. గాజువాక శ్రీనగర్ టిఎస్ఆర్ఎన్ టీబీకే కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి నిరుద్యోగులు భారీ ఎత్తున హాజరై 50 కంటే ఎక్కువ కంపెనీల ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పొందారు. ఈ సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాల యువతకు నిరంతరం మద్దతు ఇస్తుందని, ఇలాంటి జాబ్ మేళాల ద్వారా ప్రతిభావంతులైన యువతకు తమ కెరీర్లో ముందడుగు వేయడానికి అవకాశాలు లభిస్తాయన్నారు. పల్లాసీన్ అన్నగారు టీం అందరూ కూడా అక్కడ మురళి గారు కానీ మిగిలిన టీం అంతా కూడా అన్ని కంపెనీలతో చర్చించి ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. యువత ఉద్యోగంలాగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గాజువాక నియోజకవర్గంలో పెద్ద మేళా పెట్టండి అని చెప్పేసి, జాబ్ మేళా పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే అన్ని కంపెనీస్ కూడా అంగీకరించడం, ఇటువంటి మేళా ఏర్పాటు చేయడం. ఇటువంటి మేళాలు ఈరోజు ఇక్కడ పెడుతున్నారంటే
ఇలానే మిగిలినటువంటి అసెంబ్లీ స్థానాల్లో కూడా చాలా మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ అనుభవం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగం చేయాలనుకోవడం మీ మైండ్ లో ఒక స్ట్రాంగ్ ఫీల్ అయితే పెట్టుకోవాలి. మనకి ఏ విషయమైనా సరే ఏదైనా జరగాలి అనుకుంటే ఈ స్థాయిలో నేను కావాలంటే మన ముందు ఒక ఆలోచన పెట్టుకోవాలి మైండ్ లో. ఆ ఆలోచన పెట్టుకుంటేనే నేను ఎప్పుడు ఎవరైనా నా దగ్గరికి వస్తే ఎవరైనప్పటికీ కూడా దేవుడిని నమ్ముతారా అని అడుగుతా. నమ్ముతామంటారు. మరి గుడికి వెళ్తామంటే గుడికి వెళ్తామని చెప్పి, చర్చికి వెళ్తాం. భీమిలి నియోజకవర్గ జీవీఎంసీ భీమిలి జోన్లోని సన్ స్కూల్లో ఈ నెల 14న ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. సోషల్ యాక్టివిస్ట్ బాగా స్వాతి సుధాకర్ పత్రికా సమావేశంలో అందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయాలన్నారు. ఈ శిబిరం ద్వారా రక్తదానంపై అవగాహన పెంపొందించేందుకే కాకుండా సమాజంలో సేవా చైతన్యాన్ని పెంచడం లక్ష్యంగా ఉందని ఆమె తెలియజేశారు. భాగస్వామ్యంతో స్థానిక యువత, విద్యార్థులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. చాలా సంఖ్యలో రక్తదానం అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. రక్తదానం అనేది సంజీవిని లాంటిది. ఒక మనిషి జీవితంలో సంజీవిని అనేది ఏదైనా ఉందా అంటే అది రక్తదానమే. సాధారణంగా ప్రమాదాలు సంభవించినప్పుడు లేదా గర్భిణీ స్త్రీలు ఆపరేషన్ సమయంలో రక్తం అవసరమైనప్పుడు ఒక నిండు ప్రాణం కాపాడేది ఏదైనా ఉందంటే అత్యవసర పరిస్థితులు ఉపయోగపడే రక్తదానం మాత్రమే. అటువంటి రక్తదానం ఈ రోజుల్లో అందుకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది ఆలోచన ఈ యొక్క సంస్థల అధినేతకు వచ్చి ఆయన ఏం చేయాలి, వస్త్రదానం చేస్తే అది కొంత, అన్నదానం చేస్తే అది కొంత, రక్తదానమైనా అన్నదానమైనా వీటికి మించింది ఏదైనా ఉందంటే అది రక్తదానమే. అన్నదానం వస్త్రదానం కంటే రక్తదానం మిన్న అనే ఆలోచనతో ఈయన గత కాలం నుంచి చేస్తూనే ఉన్నారు. ఈ ఆదివారం కూడా పెట్టి ఉన్నారు. కాబట్టి మీరు చేసే ఒక రక్తదానం 10 మంది ప్రాణాలు నిలుపుతుంది. కనుక రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి. ఇందులో ఒకటి యువత ఎక్కువగా పాల్గొనాలి. ఎందుకంటే నేటి బాల రేపటి పౌరులు, రేపటి పౌరులు నెక్స్ట్ కాబోయే యువతరం. ఆ యువతరం ముందు పాల్గొంటే ఏదైనా యువతరం తలుచుకుంటే కానిదంటూ ఏమీ లేదు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 2 సంవత్సరాల తర్వాత ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఎన్నికైన నూతన సర్పంచులు ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. వెల్టూర్, గిర్మాపూర్, బొబ్బిలిగామ, అనంతసాగర్, ఏటిగడ్డ సంఘం, ముందేవనపల్లి, శివన్నగూడ గ్రామాల సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి చేసిన పాలన వల్లే తిరిగి విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. ప్రజల ఆశీర్వాదమే మా బలం, రానున్నది మన ప్రభుత్వమే అన్నారు. అన్న తమ్ముళ్ళకి, గ్రామ పెద్దలకి నా హృదయపూర్వకంగా నమస్కారం. మీరు నిండు మనసుతో ఈరోజు 8 మంది మెంబర్లని మరి కృష్ణని సర్పంచ్గా గెలిపించినందుకు నేను హృదయపూర్వకంగా మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. నేను కంపల్సరీగా మాట్లాడతా. అదే కాకుండా మరి వెల్టూరు గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా తీసుకోవాలని ఏదైతే లక్ష్మణ్జీ కోరిందో ఖచ్చితంగా అది వచ్చే ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం చేసుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తూ మీ అందరికి మరోసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచ్ తెలుగు న్యూస్.